ఈ ధనుర్మాసంలో ప్రాతకాలంలో అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి శ్రద్ధాభక్తులతో స్నానము చేసి ఎవరైతే దీపారాధన చేస్తారో వాళ్లకు కీర్తి యశస్సు కలుగుతుందని మనకు పురాణంలో పెద్దలు చెప్పి ఉన్నారు. ఈ ధనుర్మాసంలో ఎవరైతే ప్రాతకాలంలో శ్రీమన్నారాయణుని పూజిస్తారో వాళ్ళ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది అని మనకు పెద్దలు చెబుతారు. ఈ ధనుర్మాసం పూర్తయ్యే వరకు ఎవరైతే లక్ష్మీనారాయణులను లేకపోతే లక్ష్మీ నరసింహస్వామిని లేకపోతే శ్రీరామచంద్రమూర్తిని లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మను వెంకటేశ్వర స్వామిని ఏదో ఒక విష్ణు స్వరూపాన్ని ఇంట్లో పెట్టుకొని పంచామృతాలతో ప్రతినిత్యము అభిషేకం చేసినట్లయితే వాళ్లకు అకాల మృత్యు దోషములు తొలగి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కలుగుతుంది.